హాయ్ ఆల్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇది ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే వ్లాగ్ అనమాట. సో ఈ సెలబ్రేటెడ్ వ్యాలంటైన్స్ డే. ఎస్, యూ గైస్ హియర్ ఇట్ రైట్. సో ఇది యాక్చువల్గా చాలా అంటే చాలా చిన్న సెలబ్రేషన్స్ అనమాట. సో జస్ట్ ఫర్ అ మెమరీస్, లైక్ ఒక రోజు అంటూ ఉండడానికి గుర్తుపెట్టుకోవడానికి, ఫర్ అ ఫ్యూ ఫొటోస్ కానివ్వండి, ఫ్యూ లైక్ మేకింగ్ అ మెమరీస్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇది వచ్చేసి ప్యూర్లీ అన్ప్లానెడ్ థింగ్ అనమాట అంతా కూడా. సో ఎవ్రీథింగ్ ఐ ప్లాన్డ్ ఇట్ లైక్ బిఫోర్ 14th 13th ఐ ప్లాన్డ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ అనిపించింది ఇన్స్టాట్లో స్క్రోల్ చేస్తుంటే ఎవ్రీబడీస్ లైక్ బిహైండ్ ద సీన్స్ ఆర్ బ్లా 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 ఈ థింగ్స్ అని చూస్తే నాకు అనిపించింది అనమాట, లైక్ వై కాంట్ వీ సెలబ్రేట్ అని. సో యాక్చువల్గా ఇది Feb 14th వ్లాగ్ కదా. సో Jan 22nd వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో తన బర్త్డేకి బ్లో చేసిన బెలూన్స్ కానివ్వండి, మిగిలిన స్టఫ్ కానివ్వండి, అదంతా ఏదైతే ఉందో నేను దాన్ని రీయూజ్ చేసినాను అనమాట. సో నథింగ్, దీంట్లో కొత్త కొనింది అయితే ఏం లేదు నేను. సో అదే మొత్తం రీయూజ్ చేసిన. సో ఆ కేక్ కూడా నేనే చేసిన, కప్ కేక్స్ కానివ్వండి, ఆ కేక్ కూడా నేనే చేసిన. ఇంకా వెనకాల హార్ట్స్ కూడా అన్నీ మీరు లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే మా హస్బెండ్ బర్త్డే రోజు పెట్టినవి అనమాట అవి. అట్లానే ఫొటోస్ నేను లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి నేను అది చేపించినాను అనమాట. సో అదే నేను అక్కడ మెన్షన్ చేసిన, సారీ మెన్షన్ ఇన్ సెన్స్ నేను అవే అక్కడ పెట్టానమాట. సో ఇంకా హార్ట్ సింబల్స్ కూడా నా లాస్ట్ టైం మా హస్బెండ్ బర్త్డే బేబీ. ఇంకా ఇప్పుడు లవ్ ఇట్లాంటి ఫ్లోటెడ్ బెలూన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా లైక్ పాతవి ఎప్పుడే ఉంటాయి. జస్ట్ ఐ టుక్ ఇట్ ఆల్ దోస్ అవుట్ అనమాట. సో యాక్చువల్లీ బేకింగ్ మెటీరియల్ మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, నేను ఇంట్లో చేస్తూ ఉంటానండి. మరీ సూపర్ అని చెప్పను కానీ ఇంట్లో వరకు తిన్నీకైతే ఉంటాయన్నమాట. సో యాక్చువల్గా నేను రోజు ఇప్పుడు నేను ఒక హోమ్ బేకర్ దగ్గర ఆర్డర్ చేస్తాను కేక్స్, బట్ ఆ రోజు తనకు కుదరలేదనమాట చేయడం. సో ఐ థాట్ లైక్ ఇంట్లో వరకు సెలబ్రేషన్సే కదా, ఎవరు బయట గెస్ట్ ఎవరు రారు కదా, ఎందుకు చేయొద్దు నేను అని చెప్పేసి సో ఐ స్టార్టెడ్ లైక్ అ బేకింగ్ కేక్ అనమాట. కప్ కేక్స్ వచ్చేసి బటర్ స్కాచ్ అనమాట. నేను మీకు క్లియర్గా వీడియోలో అక్కడ లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి బటర్ స్కాచ్ కప్ కేక్స్ అనమాట. మనకి యూట్యూబ్లో ఈజీగా వీడియోస్ దొరికిపోతాయి. సో బేకింగ్ ఈజ్ నాట్ లైక్ కుకింగ్ అనమాట. సో కుకింగ్ అనుకోండి, కొంచెం ఉప్పు కారం ఎక్కువ తక్కువ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. బేకింగ్ ఎట్లా అంటే కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలి, అండ్ మోర్ ఓవర్ కరెక్ట్ టెంపరేచర్లో కుక్ చేయాలి. లైక్ ఒక 1 minute అటు ఇటు అయితే అంటే మెటాష్ అనమాట. సో చాలా అంటే చాలా వాళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి బేకింగ్ అనేది. నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్. మనకైతే యూట్యూబ్లో చూపించినట్టు అస్సలు ఉండదండి. టు బీ ఫ్రాంక్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసలు యూట్యూబ్లో చూపించినట్టు మాత్రం ఆ కేక్ బేకింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. లైక్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోమ్ బేకర్స్ అండి. బికాస్ వాళ్ళు మంచిగా అన్నీ మేనేజ్ చేసుకుంటూ నేర్చుకుంటూ చేస్తారు కదా. బికాస్ ఐసింగ్ ఆ కేక్ ఈజ్ లైక్ చాలా కష్టం. ఏదో చూపించినట్టు ఇట్లా స్క్రేపర్తో ఇట్లా తిప్పేసినట్టు ఉండదనమాట. సో నాకు ఆల్మోస్ట్ లైక్ నేను ఇట్లా అనుకున్నాను సెలబ్రేషన్స్ చేసుకుందామని. సో సెలబ్రేషన్స్ అంతా ఒక ఎత్తు అయితే ఆ కేక్ మేకింగ్ అనేది ఒక ఎత్తు. సో కేక్ ఆ స్పంజ్ కేక్ ఈజీగానే అయిపోయింది. ఐసింగ్ ఈజ్ లైక్ సచ్ అ పెయిన్. అసలు చాలా అంటే చాలా కష్టమైంది ఐసింగ్ అనేది. సో ఎనీహౌ మా ఇంటికి పక్కన, సో మా ఫ్లాట్ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుని కొద్ది గొప్ప లైక్ మేనేజ్ ఇట్ డూయింగ్ అనమాట. సో నేను మీకు వీడియో పెడతా క్లియర్గా కేక్ది. సో దట్స్ లైక్ అది చాలా చిన్నది బెంటో కేక్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ 250 to 300 grams ఉంటుంది ఆ కేక్ అంతే, అంతకుమించి ఏం కాదు. ఈజీ అండి కేక్ అంటే, ఐ మీన్ స్పంజ్ కేక్ ఈజీ. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుని జస్ట్ ఓవెన్లో పెడేస్తే అయిపోతుంది. బట్ దాని బేకింగ్ ఏదైతే ఆ విప్ క్రీమ్ ఉంటుంది కదా, చాలా కష్టం అది. సో యూట్యూబ్లో చూపించినట్టు విప్ క్రీమ్ అంత ఈజీగా అయితే రాదు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం. సో అందుకు ఏం చేసినానంటే ఈ విప్పింగ్ క్రీమ్ కూడా నేను ఇట్లా చేసినానమాట. అమూల్ ఫ్రెష్ క్రీమ్తో చేసిన. ఛాన్స్ అయిపోయి బట్టి నాకు ఎలక్ట్రిక్ బీటర్తోనే స్ట్రోక్స్ రావడానికి. సో దట్స్ ఆల్ అబౌట్ కేక్ అనమాట. సో ఎలా ఎనీహౌ కొంచెం టర్న్ అవుట్ అయితే చేశాను. ఈ పీ అనేది మాత్రం ఫాండ్ అండ్ షుగర్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. రెడ్ కలర్ జెల్ మా ఇంటి పక్క ఆమె ఇచ్చింది, నేనేం కొనలేదు అది. సో అది. సో ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే బెలూన్స్ అన్నీ కూడా ముందు చెప్పినట్టు హస్బెండ్ బర్త్డేవి అవన్నీ కూడా అట్లా సంహౌ మేనేజ్ చేసినాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఆర్ వ్యాలంటైన్స్ డే వెంట అనమాట. ఏదో సరదాగా జస్ట్ మెమరీస్ కోసం యాడ్ చేసినవి అవన్నీ కూడా. సో దట్స్ హౌ వీ టుక్ సమ్ గుడ్ ఫొటోస్ అనమాట. చాలా అంటే చాలా మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. సో లైక్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ బర్త్డే ఫొటోస్ అనమాట. సో ఈ మధ్య ఫొటోస్ అసలు తీసుకుందే లేదు అని చెప్పేసి సో వీ టుక్ ఫొటోస్ అనమాట.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ వ్యాలంటైన్స్ డే కైండ్ ఆఫ్ వ్లాగ్ అండి. సో ఈవెన్ దో ఇట్లా 16 మినిట్స్ కొన్ని ఫొటోస్ పెట్టినా గప్ప పెద్ద మాట్లాడడానికి అయితే దాంట్లో ఏం లేదు. సో ఐ ఎండ్ మై వాయిస్ ఓవర్ హియర్ అండ్ ఐ జస్ట్ యాడ్ ద ఫొటోస్ అనమాట. సో అంత అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి దేని మీద డీటెయిల్స్ నేను చెప్తా. అండ్ మోర్ ఓవర్ హార్ట్స్ కానీ ఆ టేబుల్ పైన పెట్టినవి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మేడ్ విత్ ద హ్యాండ్. అండ్ ఈవెన్ కేక్ టాపర్స్ కూడా ఇదేదో కప్ కేక్ టాపర్స్లో పెట్టాను అదంతా కూడా హ్యాండ్ మేడ్. అట్లానే లాస్ట్లో యాడ్ చేశాను కేక్ మీద లాస్ట్ మిగిలిపోయిన ఫ్లవర్స్ అన్నీ అంటే లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. అది ఫొటోస్ తీయడానికి అంత అవ్వలేదు ఇంకా. సో ఐ టుక్ గుడ్ అమౌంట్ ఆఫ్ పిక్చర్స్ అనమాట. సో సింగిల్ ఫొటోస్ బాగా దిగాను ఆ రోజు. దాన్ విత్ మై హస్బెండ్ కొన్ని ఫొటోస్ దిగినాక సాటిస్ఫై అయినాక ఐ టుక్ సమ్ ఫొటోస్ అనమాట. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. బీయింగ్ హెక్టిక్ విత్ వర్క్ మండే టు ఫ్రైడే ఒక చిన్న రీఫ్రెష్మెంట్ అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ కానివ్వండి, బయటికి వెళ్ళి డిన్నర్ కానివ్వండి, చిన్న చిన్న ఆనందాలు అంటారు కదా అట్లాంటివి అనమాట. సో బీయింగ్ చాలా అంటే చాలా హెక్టిక్గా ఉంటుంది. మీకు పెళ్ళికి ముందు జాబ్ చేసేది వేరు, పెళ్ళి తర్వాత జాబ్ చేసేది వేరు నా దృష్టిలో. సో లైక్ పెళ్ళి తర్వాత చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దిస్ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ అనమాట. సో అంత ఈజీ అయితే కాదు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ మదర్స్ కానీ ఎస్పెషల్లీ అసలు. సో దాంట్లోనే ఐ టుక్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ బీయింగ్ వర్కింగ్ డే. ఆ రోజు నాకు కూడా కష్టమైంది బట్ ఇట్స్ ఓకే సమ్హౌ ఐ మేనేజ్ విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఆ రోజు. సో దట్స్ హౌ ఆర్ వ్యాలంటైన్స్ డే వెంట అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో నా వాయిస్ ఓవర్. నేను ఇంకా పిక్చర్స్ యాడ్ చేస్తాను సో మీరు చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైన వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో నయనాంతరంగములలో వననీనాదం జలధి జలముల్నిలాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేడి ఓ మాయే స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబం మబద్దబ మబద్దబ దిగమ్మరి మనస్సులేముడేయు వేళాయ శివాస్త్రధారణేల కొలతాయే
శోకాన స్థిమితాన తానుండలేనే శరాఘాతమైనా గాని కొనికే వాడు కాడే సిరి సేవించి సరిలాలించి కుశలమును నిలుపగనమును దిలి కదిలే Take me back to California. I wanna go back to 2018. I wanna go back to when I was happy. So take me back to California, please. Take me back. Take me back to that time when one good friend was in my life. California seems so far away from me, from me, from me. Made my first album. It came out the same day as Kanye's. I made my best single. Came out and felt so great.
touched it